ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు. నా ప్రాణహాని సమస్యలో స్పందించిన ఛానల్ ఏదైనా ఉందా అంటే ఎలక్ట్రానిక్ మీడియా. ఈ మీడియా నా పేరు తిరుమలయ్య. కోస్గి మండల కేంద్రంలోని ప్రాంతంలో కోస్గి మండలంలో నవతెలంగాణ రిపోర్టర్‌గా పనిచేస్తున్న సమయంలో పని నిమిత్తంలో హాస్పిటల్‌ను సందర్శించడం, అక్కడ డాక్టర్లతో మాట్లాడడానికి నిన్న 28 తారీఖు మధ్యాహ్నం 3:30 నుండి యాజమాన్యం నా ముందు పారిపోయారు. వెంటనే నాకు డౌట్ వచ్చి ఎందుకు ఫోటోలు ఎందుకంటే మ జర్నలిస్ట్‌పై ఇలా హాస్పిటల్ వాళ్ళు ఎటకారంగా మాట్లాడాడు డాక్టరు. అలాగే తమ పేద ప్రజలను నిరంతరం ఇచ్చి వేల కోట్ల రూపాయలను సంపాదిస్తూ జర్నలిస్టులపై దాడులు నిర్వహిస్తున్నారు. వీరిపై కఠినమైన చర్యలు తీసుకొని నాకు ప్రాణహాని వీళ్ళ నుండి తలపెట్టింది. ఈ ప్రాణహానిని రక్షించాలి. ఈ జర్నలిస్ట్‌కు ఏమైనా అయినా వీళ్ళే బాధ్యులు అని మీడియా సందర్భంగా తెలుపుతున్నాను. అలాగే ఇటు నుండి రాఘవ డయాగ్నోస్టిక్ దగ్గరికి వెళ్ళడంతో అక్కడ కూడా ఒక వ్యక్తి ఫోటోలు, వీడియోలు తీస్తూ నాకు ఎదురుగా కూర్చొని ఉన్నాడు. నేను కెమెరా ఆన్ చేసే వరకు అటు మొఖం తిప్పడం జరుగుతా ఉంది. అంటే నేను ఎటు వెళ్ళినా నన్ను అనుసరిస్తూ నా ప్రాణాపాయానికి భద్రత లేదని పోలీసులకు ఆల్రెడీ కంప్లెయింట్ చేశాను ముందుగా. ఇప్పటికి 2 సార్లు అయినప్పటికీ వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. కానీ జర్నలిస్ట్‌పై ఇలాంటి దాడులు జరుగుతున్నప్పటికీ ఇప్పటికి ఏ పత్రిక కూడా స్పందించలేదు. ఒక ఎలక్ట్రానిక్ మీడియా తప్ప ఏమి స్పందించలేదు. మరియు ఇక్కడ జరిగే సమస్యల పట్ల ఒక జర్నలిస్టు తన నిజాయితీతో పనిచేస్తున్న వారిపై ఈ విధంగా దాడులు నిర్వహిస్తూ ప్రాణాపాయానికి గురై కూడా నేను ఇలా ఉండడంతో చాలా భయంకరమైన విధంగా కోసిగి ప్రాంతంలో చుట్టుముట్టడం జరుగుతా ఉంది. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షలు విధించాలని కోరుతున్న కోసిగి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేసినప్పటికీ ఇప్పటివరకు ఎస్ఐ మరియు సిఐ కూడా స్పందించలేదు. వీళ్ళని హాస్పిటల్ యాజమాన్యం రాఘవ డయాగ్నోస్టిక్ మరియు అలాగే బయట వ్యక్తులు, తర్వాత అమ్మ హాస్పిటల్, బాలాజీ హాస్పిటల్ ఇందులో బాధ్యులు ఉన్నట్లు తెలుస్తుంది. ఒక ఎలక్ట్రానిక్ మీడియానే స్పందించింది ఈరోజు నా విషయంలో. కాబట్టి పత్రికలు ఏమాత్రం ఒక్కటి కూడా స్పందించలేదు. అంటే ఒక ప్రజల పట్ల పనిచేస్తున్న ఒక జర్నలిస్ట్‌పై ఇలా దాడులు చేస్తే ఎలాగా? మరి ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉంది. తన కుటుంబం మరియు కూడా రోడ్డున పడే అవకాశం ఉంది. దీనిపై స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ మీడియా సందర్భంగా కోరుచున్నాను.